పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనములు తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధిలో మరలా చేరి మొరపెట్టుటకు ఇచ్చిన గొప్ప కృపకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిన్ను ఆరాధించి నిన్ను స్తుతిస్తుండగా మా మధ్యలో మీరుండి మీ సహాయమును అందించి మీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరుతాముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరుతాముని నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, ఒసగు కనులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభువా నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభువా నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నే నిన్ను చూడా. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. నిజమే కదా. ప్రతి విషయమునందు, ఏ విషయమునందు మీరు పొందుకున్న మేళ్ళ విషయమై కానీ, మీరు పొందుకున్న ఆనందం కొరకై కానీ, మీరు అనుభవించే ప్రతి దాని కొరకై కానీ మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రార్థన. ప్రార్థన రూపంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ, నువ్వు నడిచే నడకలోను, నువ్వు వేసే ప్రతి మాటలోను, నువ్వు పొందుకునే ఆనందంలోను, అవన్నీ దేవుడే కదా నీకు అనుగ్రహిస్తుంది. మీరు అడగవచ్చు, కీడును కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా, మరి కీడుకు కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అని. అవును, నీకు ఎప్పుడైతే కీడు కలుగుతుందో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమయంలో అడుగు, దేవుడా ఈ కీడు నుండి నన్ను ఎందుకు, ఈ కీడులోకి నన్ను నడిపించావు, ఎందుకు ఈ సమయంలో నన్ను ఈ పరిస్థితిలో ఉంచావు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక సమాధానం ఇస్తాడు. కీడు అయినను అది మేలు కొరకే అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. ప్రతి విషయమునందు, అది ఏ విషయమైనా కానీ మనము ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆ సంతోషం నీ దగ్గరకు వచ్చింది. దేవుని చిత్తం ఉంది కాబట్టి నీ దగ్గరకు నీవు అడిగిందేదో అది నీ దగ్గరకు వచ్చిందనమాట. అదే మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో పైన చూడండి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమందు చెల్లించగలుగుతున్నామంటే మనము చేయాల్సిన మొదటి కార్యము ఎడతెగక ప్రార్థన చేయడి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? అదే పైన చూడండి ఒకసారి. ఎవడును కీడునకు ప్రతి కీడు
ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మనము ఎప్పుడు సంతోషంగా ఉండగలం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటున్నారు కదా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే నీకు కీడు తలపెట్టారని నువ్వు వారికి ప్రతి కీడు చేస్తావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా సంతోషాన్ని కోల్పోతావు. ఆ సంతోషాన్ని కోల్పోయినప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం అనేది ఉండదన్నమాట. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు, ఎప్పుడైతే మనం మేలైన దానిని అనుసరిస్తూ ముందుకు వెళ్తామో దేవుడు ఖచ్చితంగా నీకు కూడా సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు మేలైనది నీ శత్రువు కూడా నువ్వు మేలైనది చేసి చూడు, నీకు ఎంత సంతోషం వస్తుందో, నీకు ఎంత ఆనందంగా ఉంటుందో. మన శత్రువుని మనం ఎప్పుడూ కూడా ద్వేషించకూడదు. ప్రతి కీడు ఎవ్వరికి మనం తలపెట్టకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, వారు నాకు ఇది చేశారు, నేను వారికి అలా చేయాలి, ఇలా చేయి దేవుడా అని చెప్పి దేవుడినే మళ్ళీ వాళ్ళకి కీడు చేయమని మనం మొరపెడతాం. దేవుడు అసలు ఆ ప్రార్థన అంగీకరిస్తారా అండి? చూడండి, ఎవ్వరికీ కూడా ప్రతి కీడు అనేది మనం చేయకూడదు. వారి గురించి మనం అసలు సనగకూడదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎల్లప్పుడూ మేలైన దానినే చేయి, అప్పుడు నీకేం అనుగ్రహించబడుతుంది? సంతోషం అనుగ్రహించబడుతుంది. ఆ సంతోషంలో నుండే నువ్వు ఎడతెగక వారి కొరకు ప్రార్థన చేయి. మేలైన దానినే ప్రార్థించు, మేలు కొరకే ప్రార్థించు. నీ గురించి నువ్వు ప్రార్థించు, నీ శత్రువు గురించి ప్రార్థించు, అనేక మంది కొరకు మేలైనది చేయాలని ప్రార్థించు. అప్పుడు ప్రతి విషయంలోనూ నువ్వేం చేయి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే దేవుని చిత్తం, అదే దేవునికి కావాలి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అదే. సో దాన్ని బేస్ చేసుకొని దాని విషయమై మనము ప్రార్థించాలి. దేవుడా, నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను కీడు చేసే నా శత్రువుకి కానీ ఇతరులకు కానీ ప్రతి కీడు చేసే దానిలా ఉన్నానా? ప్రతి కీడు చేసే వాడిలా ఉన్నానా అని మనల్ని మనం మార్చుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. ఏ విషయంలోనూ చింతపడనక్కర్లేదు. ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, విజ్ఞాపనలు చెల్లిస్తే చాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన ప్రతి అవసరములు తెలియచేస్తే ఆయన ప్రతి అక్కర ఎరిగిన దేవుడు. నీకేం కావాలి, ఏ సమయంలో ఏది కావాలి, ఏ సమయంలో ఏది ఇస్తే మంచిది, ఏ సమయంలో ఎవరికి ఎలాంటిది ఆయన దయచేయాలని చెప్పి ప్రతి విషయం ఆయన ఎరిగిన దేవుడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సంతోషంగా మార్చగల దేవుడు ఆయన. మనము చేయాల్సిన పని ఏంటి అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకి విజ్ఞాపనలు చేస్తూ మన చింత భారం దేనిని కూర్చి చింతించకుండా ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రార్థన చేస్తూ ప్రతి విషయాన్ని ఆయనకి మనఃపూర్వకంగా అప్పగిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనము ప్రతి విషయాన్ని తెలియచేసే వాళ్ళముగా ఉండాలి. మనము అడగాలి, దేవుడిని అడగాలి. ఒకవేళ నాకు అలా రావట్లేదు, నేను ఇలానే ప్రార్థన చేస్తున్నాను, నేను కీడుకు ప్రతి కీడు ఆశిస్తున్నానేమో అని చెప్పి నీకు కానీ ఉంటే నువ్వు అడుగు దేవుణ్ణి, దేవా నాకు జ్ఞానం కొదువుగా ఉన్నది, నేను ఇలా ప్రార్థించాలో నాకు జ్ఞానమును దయచింది, ఏ విధమైన ప్రార్థన చేస్తే నీకు ఇష్టపూర్వకంగా ఉంటానో నాకు జ్ఞానమును దయచేయండి అని చెప్పి దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనకి ఏ విధంగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి జ్ఞానం కూడా దయచేస్తారండి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అంది కదా. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు.
ఎలాంటి వాడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు జ్ఞానము దయచేయ్యా, నేను ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థించాలి, ఎవరితో ఎలా ఉండాలి, కీడుకు ప్రతి కీడు చేయకుండా నేను ఎలా మలుచుకోవాలి అని చెప్పి మనం ప్రతి విషయంలోనూ దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానమును అడిగితే ఆయన ధారాళముగా ప్రతి ఒక్కరికి ఎవరిని తృణీకరింపడు. ఆయన అడిగిన వారందరికీ ధారాళముగా ఎవరిని గద్దింపక ఇచ్చే దేవుడు, అందరికీ ఇచ్చే దేవుడు, అందరికీ దయచేసే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనకు కావాల్సిన మెయిన్ కాన్సెప్టే ప్రార్థన. ప్రార్థన అనేది ఉంటేనే నీ జీవితాన్ని నువ్వు జయించగలవు. ప్రార్థన అనేది ఉంటేనే మన జీవితంలో మనం ఏదైనా పొందుకోగలం. ఎడతెగక చేయి ప్రార్థన, అది ఎంతో మేలు. ప్రార్థన చేయాలి. అలాగని మన శత్రువులు కానీ, మనకి కీడు చేసిన వారికి కానీ ప్రతి కీడు చేయక, ప్రతి విషయంలోనూ మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేస్తూ కూడా ఎడతెగక ప్రార్థన చేయగలిగే ఒక మంచి స్వభావం మనకి ఉండాలి. ప్రతి విషయంలోనూ మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేన్ని గురించి చింతపడక ఆయన్ని అడుగుతూ ఆ విజ్ఞాపనలతో, ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా మన విన్నపములను దేవునికి తెలియచేస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి చింతను తీరుస్తాడు, సంతోషాన్ని మనకు దయచేస్తాడు. మేలైన దాన్ని అనుసరించిన ఎడల ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అంటే మేలైన దానిని మాత్రమే అనుసరించాలి. ఎప్పుడైతే మనం కీడు తలపెడతామో ఆ సంతోషాన్ని మనం కోల్పోతాము. సో మనము ఎవరికి కీడు తలపెట్టనక్కర్లేరు. ప్రతి విషయంలోనూ సంతోషంగా ఉంటూ, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో ముందుకు వెళ్తూ దేవుని కృపను పొందుకుంటూ దేవుని కృపకు పాత్రలుగా ఉన్నాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, జ్యోతిర్మయడానికి వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా తండ్రి, మీరు ప్రార్థన విజ్ఞాపనలతో సమస్తము అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అడిగితే మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పారు కదా నాన్న. అవును, మేము కీడుకు ప్రతి కీడు చేయక ఎల్లప్పుడూ సంతోషంగా, అనేక మందికి మేలుకరముగా మేము ఉంటూ ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తూ అనేకం ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి మా చింత యావత్తును మేము మీ మీద వేసి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అదే కదా నీ చిత్తం, అదే కదా మీరు కోరుకునేది దేవుడా. ప్రతి విషయంలోనూ కూడా ప్రభువా మేము నిన్ను అనుసరించి నడుచుకునే బిడ్డగా ఉండాలి. మేలు చేస్తూ ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయండి. జ్ఞానమును అడుగుతున్నాం దేవా, అట్టి జ్ఞానమును మాకు దయచేయండి. అట్టి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచు. నీ కృప, నీ సహాయంని ఎల్లవేళలా దయచేసి ఈ దినమంతా కూడా నీ జ్ఞానంతో నింపి అనేక మంది ఎడల మేము ప్రేమ కలిగి జీవిస్తూ నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగుతుండగా నీ మేలును అనుగ్రహిస్తారని నమ్ముతూ ఆశిస్తూ ఈ దినమంతయు నీ సహాయమును అందిస్తారని నమ్ముతూ నీ యొక్క సహాయంతో మేలుతో మమ్మల్ని నింపుతారని నమ్ముతూ ఆశిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.